తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లు ఉన్నన్ని రోజులు కూలీల సమస్య, లారీల సమస్య, కాంటా సమస్య ఉండాల్సిందేనా? దీని నుండి బయటపడడం ఎలా? ప్రభుత్వం ఎలాంటి పరిష్కారం చూపాలని నిర్ణయం తీసుకుంది? తెలంగాణలో వరి పంట దిగుబడికి వచ్చిన ప్రతిసారి ధాన్యం కొనుగోలు ఎపిసోడ్లో ఏదో ఒక ఇబ్బంది తలెత్తుతూనే ఉంది. అయితే మిల్లర్లు సమస్యను సృష్టించడం లేదంటే లారీలతో తలనొప్పులు కామన్ అయిపోయింది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మిల్లర్లతో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటోంది కాంగ్రెస్ ప్రభుత్వం. రికవరీ చేసే అంశంలో కొంత గ్యాప్ వచ్చినట్టు కనిపిస్తోంది. ఈ సమస్యతో పాటు కొనుగోళ్లలో ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయాన్ని వెతికే పనిలో ఉన్నట్టు కనిపిస్తోంది. కొనుగోళ్లకు సంబంధించి ఇప్పటికే మహిళా సంఘాలకు బాధ్యతలను అప్పగించింది. ఇకపై రైస్ మిల్లులను కూడా మహిళా సంఘాలకు ఇవ్వాలని డిసైడ్ అయ్యారు సీఎం. మహిళా సంఘాలు రైస్ మిల్లులు ఏర్పాటు చేసుకోవడం కోసం అవసరమయ్యే ప్రభుత్వ స్థలాలను కేటాయించాలని ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు కూడా జారీ చేశారు. దీంతో మిల్లర్లతో వచ్చే సమస్యలకు కొంత చెక్ పెట్టాలి అన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యూహంగా ఉంది. ప్రభుత్వం, మహిళా సంఘాలు సంయుక్తంగా వీటిని నిర్వహించేలా కసరత్తు సాగుతోంది. అందుకు అనుగుణంగా అధికారులకు ఇప్పటికే ఆదేశాలు వెళ్లాయి. అలాగే ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం మరో ప్రణాళిక సిద్ధం చేసింది. ఒక ప్రతినిధి బృందాన్ని పంజాబ్కి పంపాలని రేవంత్ రెడ్డి నిర్ణయించారు. పంజాబ్లో ప్రైవేటు సంస్థ ధాన్యం కొనుగోలులో టెక్నాలజీని ఉపయోగిస్తోంది. తూకం వేయడం నుంచి బ్యాగుల్లో నింపడం వరకు అంతా మెషిన్ల మీదే నడుస్తోంది. దాంతో కూలీల సమస్య సగానికి పైగా తగ్గిపోతుంది. దీనిపై త్వరలోనే అధ్యయనం చేసి వచ్చే సీజన్ నాటికి ప్రయోగాత్మకంగా అమలు చేయాలి అన్నది ప్రభుత్వ భావన. వీటిని అమల్లోకి తీసుకువస్తే కూలీలు, లారీల వంటి సమస్యలు సగానికి పైగా తగ్గిపోనున్నాయి. మహిళా సంఘాలకు పూర్తిగా ధాన్యం కొనుగోలు పని అప్పగించడం వల్ల సమస్యలు తగ్గడంతో పాటు పారదర్శకంగా రైతులకు ఇబ్బంది కలగకుండా వ్యవస్థ గాడిన పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఒకవైపు రైస్ మిల్లర్లను దారిలోకి తెచ్చుకోవడం, మరోవైపు ధాన్యం కొనుగోలులో సమస్యలను అధిగమించే కసరత్తు చేస్తోంది తెలంగాణ సర్కార్.